ఫ్రెండ్స్, ఉపాసన తనకి ట్విన్స్ పుట్టారు. ఉపాసన రామ్ చరణ్ దంపతులకి ట్విన్స్ పుట్టారు. ఆ విషయం మనకు తెలిసిందే కదా! అయితే ఇప్పుడు తాజాగా ఉపాసన కొన్ని విషయాలపైన చాలా సీరియస్‌గా ఉంది. జరిగిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం గనక గమనించినట్టయితే జనవరి 31 తేదీన రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ట్విన్స్ పుట్టారు. ఒక బాబు, ఒక పాప పుట్టారు. నిజం చెప్పాలి అంటే సేమ్ చిరంజీవి గారికి ఎలా అయితే పిల్లలున్నారో ఫస్ట్ పాప చిరంజీవి గారికి కూడా. చిరంజీవి సురేఖ గారికి. తర్వాత బాబు. తర్వాత మళ్ళీ పాప. అంటే ఫస్ట్ సుస్మిత, రామ్ చరణ్ అండ్ శ్రీజ. కదా! అయితే ఇక్కడ సేమ్ రామ్ చరణ్, ఉపాసనలకి కూడా ఫస్ట్ క్లీంకారా పుట్టింది. సెకండ్ బాబు మన శివరాం. మూడోది వచ్చేసరికి అన్వీరాదేవి. సో, ఇలాగ చూసుకున్నట్టయితే ఈ రకంగా పుట్టారు కదా! మ్యాటర్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇద్దరు పిల్లల్ని చూడడానికి క్లీన్‌కర్ అని భుజం మీదేసుకొని రామ్ చరణ్ వస్తున్నప్పుడు, ఫ్యాన్స్‌తో పాటుగా అంటే రియల్ ఫ్యాన్స్ కాకుండా కొంత అల్లరి మూకలు గూడా వచ్చి అక్కడ చాలా పెద్ద విషయం చేశారు. చేసేసరికి ఇక చాలా అంటే ఆ పాప ఏడవటము, అంతమంది జనాలను ఒకేసారి చూసేసరికి ఏడవటము లాంటివి జరిగాయి. అంతే కాకుండా ట్విన్స్‌తో ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా అక్కడ చాలామంది ఫోటోలు తీయటము, అలాగే వాళ్ళ మీద పూలు విసరటం అలాంటివి కూడా చేశారంట. అప్పటికి అక్కడున్న జెన్యూన్ వాళ్ళందరూ కూడా అలా చేయకండి, అలా చేయటం తప్పు అది ఇది అంటున్నారు. కానీ అది వినకుండా వాళ్ళు అలాగా ప్రవర్తించటం అస్సలంటే అస్సలు తనకి నచ్చలేదు. అయితే దీనిపైన ఉపాసన చాలా సీరియస్ అయ్యి మీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, రామ్ చరణ్ ఇద్దరం కూడా పిల్లల విషయంలో కొన్ని ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ కొన్ని విషయాల పైన చాలా క్లియర్‌గా ఉన్నాం. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మేము మా పిల్లల్ని పెంచుకుంటాం. మేము కూడా మనుషులమే. సెలబ్రిటీలయినంత మాత్రాన మాకంటూ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ ఉండదు అని అర్థం కాదు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మేము దానికి తగ్గట్టుగా మా లైఫ్‌ని మేము నిర్మించుకుంటాం. అయితే నా పిల్లల విషయంలో ఎవ్వరైనా ఏదైనా తేడా చేస్తే నేనే కాదు ఎవ్వరం ఒప్పుకోము అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా ఎవరైతే ఇలాంటి తుంటరి పనులు చేస్తున్నారో అస్సలు నేను సహించబోను అంటూ చాలా క్లారిటీగా చెప్పింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపాసన గారు వాళ్ళ పిల్లల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టా కాదా అనేది కూడా మాకు తెలియజెప్పండి.